Hello aspirants, welcome to Ashavahi app. As you already know that we are providing exclusive current affairs for groups, that is group 1, group 2, group 3, group 4. So రాబోతున్న జాబ్ నోటిఫికేషన్స్ ని దృష్టిలో ఉంచుకొని ఆశావాహి యాప్ ప్రొవైడింగ్ ఎక్స్క్లూజివ్ కరెంట్ అఫైర్స్ ఫర్ గ్రూప్స్, దట్ ఈస్ for both Telugu states, Telangana and Andhra Pradesh. So let us discuss in detail. So today's first topic, that is NATO. Okay, so NATO. సో రీసెంట్గా మనం తరచూ వింటున్న పేరు నాటో. నాటోకు ఇంకొక పేరేంటి, ఒటాన్ అంటున్నాం. సో ఫ్రెంచ్ పదం, స్పానిష్ అండ్ ఫ్రెంచ్, ఈ రెండు భాషలలో మనం ఒటాన్ అని కూడా అంటాం. సో నాటో, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఒటాన్ ఇన్ ఫ్రెంచ్ అండ్ స్పానిష్. ఓకే, సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్ విత్ రెస్పెక్ట్ టు నాటో. సో అసలు నాటో అంటే ఏంటి, దానికి ఆవిర్భావానికి కారణాలు ఏంటి, సో ప్రజెంట్ స్టేటస్ ఏంటో చూద్దాం. సో యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ described NATO as a paper tiger. So recently, US President Donald Trump discussed and described NATO as a paper tiger and stated that withdrawing US membership is now beyond reconsideration. So USA ఏమని చెప్పింది, డొనాల్డ్ ట్రంప్ నాటో నుంచి మేము యుఎస్ఏ వైదొలుగుతాము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో Donald Trump's statement that withdrawing US membership is now beyond reconsideration. So we are about to exit from NATO అని చెప్పేసి, we are considering the exit from NATO అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. బికాస్ ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ ఇష్యూలో యుఎస్ఏ రావడం, సో అక్కడ యుఎస్ఏకి సపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి నాటో ఫోర్సెస్ని అడగడం, నాటో కంట్రీస్ని అడగడం. నాటో కంట్రీస్ ఏంటి అంటే వాళ్ళు సపోర్ట్ చేయకపోవడం వల్ల డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, మనకు ఇట్ ఈస్ ఏ పేపర్ టైగర్ అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నాటో గురించి. అదేవిధంగా యుఎస్ మెంబర్షిప్ ఇందులో నుంచి మేము ఎగ్జిట్ అవ్వాలి అని చెప్పేసి భావిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ మనకు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది నాటో అంటే ఏప్రిల్ 4, 1949 ఎస్టాబ్లిష్ అయింది. అదేవిధంగా హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది మనకు, బ్రసెల్స్, బెల్జియం. సో నాటో established in the year 1949 on April 4th, headquarters Brussels, Belgium. So NATO was created in the aftermath of World War II. So World War II తర్వాత మనకి ఎస్టాబ్లిష్ అయింది నాటో. సో వరల్డ్ వార్ 2 తర్వాత నాటో ఎస్టాబ్లిష్ అయింది. ఎగ్జామినేషన్లో మనకు స్టేట్మెంట్ బేసిస్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు వరల్డ్ వార్ 1 తర్వాత కూడా ఎస్టాబ్లిష్ అయింది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. బట్ ఫోకస్ చేయాల్సింది ఏంటి, ఆఫ్టర్ వరల్డ్ వార్ 2. సో వరల్డ్ వార్ 2 తర్వాత ఎస్టాబ్లిష్ అయింది నాటో ఇన్ ద ఇయర్ 1949 ఆన్ ఏప్రిల్ 4th, హెడ్ క్వార్టర్స్ బ్రసెల్స్, బెల్జియం. నెక్స్ట్, పర్సీవ్డ్ థ్రెట్ పోజ్డ్ బై సోవియట్ యూనియన్. సో వరల్డ్ వార్ 2 తర్వాత బలమైనది సోవియట్ యూనియన్. సో సోవియట్ యూనియన్ నుంచి థ్రెట్ను ఎదుర్కోవడానికి సో ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో ఈ ఇయర్లో 1949 ఆఫ్టర్ వరల్డ్ వార్ 2 ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ సెక్యూరిటీ అగెనిస్ట్ ద థ్రెట్ పోస్డ్ బై సోవియట్ యూనియన్. సో సోవియట్ యూనియన్ నుంచి ఎదుర్కొంటున్న ముప్పుకు అనుగుణంగా ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది వరల్డ్ వార్ 2 తర్వాత మనకు ఎస్టాబ్లిష్ అయింది ఇన్ ద ఇయర్ 1949 ఆన్ ఏప్రిల్ 4th. నెక్స్ట్, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సోవియట్ యూనియన్ నుంచి పొంచి ఉన్న ముప్పు నుంచి భద్రత కల్పించడానికి నాటోను ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ఏంటి, సోవియట్ యూనియన్ నుంచి పొంచి ఉన్న ముప్పును తగ్గించడం కోసం నాటోను ఏర్పాటు చేయడం జరిగింది. ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు, 1949 ఏప్రిల్ 4వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. తూర్పు ఐరోపా మరియు చైనా అంతటా సోవియట్ అనుకూల కమ్యూనిస్ట్ పాలనలు స్థాపించడంతో సోవియట్ విస్తరణను మరింత నిరోధించడానికి అమెరికా, కెనడా మరియు 10 పశ్చిమ ఐరోపా దేశాలు ఒక ఐక్య కూటమిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాయి. సో ఇక్కడ వరల్డ్ వార్ 2 తర్వాత ఏమైంది, తూర్పు ఐరోపా మరియు చైనా అంతటా సోవియట్ అనుకూల కమ్యూనిస్ట్ పాలనలు స్థాపించబడ్డాయి. సో ఇక్కడ తూర్పు, ఈస్టర్న్ యూరోప్ అండ్ చైనా మొత్తం ఎవరి ప్రభావంతో ఉంది, సోవియట్ యూనియన్ ప్రభావంతో ఉంది. అక్కడ సోవియట్ అనుకూల కమ్యూనిస్ట్ పాలనలో రావడం జరిగింది. సో తూర్పు ఐరోపా మరియు
చైనాలో వరల్డ్ వార్ 2 తర్వాత సోవియట్ యూనియన్ కి అనుకూలమైన కమ్యూనిస్టు భావజాలంతో ఉన్న మద్దతుదారులు రావడం జరిగింది. సో సోవియట్ విస్తరణను మరింత నిరోధించడానికి అమెరికా, కెనడా మరియు 10 పశ్చిమ ఐరోపా దేశాలు ఒక ఐక్య కూటమిని ఏర్పాటు చేశాయి. సో తూర్పు ఐరోపా మరియు చైనా ఎవరి ప్రభావంలో ఉంది? సోవియట్ యూనియన్ ప్రభావంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో ఇది ఇదే విధంగా ఒకవేళ వదిలేస్తే సోవియట్ యూనియన్ అనేది విస్తరిస్తుంది. సో సోవియట్ యూనియన్ అనేది విస్తరిస్తుంది అని చెప్పేసి యూరోప్లో మనకు వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ అండ్ యుఎస్ఏ, కెనడా ఇలాంటి వాళ్ళందరూ కలిసి ఫౌండింగ్ మెంబర్స్ లాగా ఉండి మనకు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ని 1949 ఏప్రిల్ 4 రోజు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి? ఆఫ్టర్ వరల్డ్ వార్ 2 సోవియట్ యూనియన్ విస్తరణ. సో సోవియట్ యూనియన్ అనుకూలమైన ఈ కమ్యూనిస్టు పాలనలో స్థాపించబడడంతో వాటిని న్యూట్రలైజ్ చేయాలనే ఒక ఉద్దేశంతో పశ్చిమ యూరోప్ కంట్రీలు మరియు అమెరికా, కెనడా ఇలాంటి కంట్రీస్ అన్ని ముందుకు వచ్చి ఎస్టాబ్లిష్ చేసిందే మనకు నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటున్నాం. ఫ్రెంచ్ అండ్ స్పానిష్ లో మనం ఏమంటున్నాం? ఓటాన్ అని కూడా అంటున్నాం. నెక్స్ట్ సోవియట్ యూనియన్ పతనం తర్వాత ఈ కూటమి అనేక పూర్వపు తూర్పు కూటమి దేశాలను చేర్చుకుంటూ విస్తరించింది. సో సోవియట్ యూనియన్ పతనం తర్వాత ఈ యూరోపియన్ కంట్రీస్ ని కూడా యాడ్ చేసుకుంటూ ముందుకు రావడం జరిగింది. ఫస్ట్ వెస్టర్న్ యూరోప్ నుంచి స్టార్ట్ అయింది, తర్వాత ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ ని కూడా చేర్చుకుంటూ అది ముందుకు వెళ్ళడం జరిగింది. ఎట్ ప్రజెంట్ మనకు 32 కంట్రీస్ ఉన్నాయి. ఎట్ ప్రజెంట్ మనకి ఈ కూటమిలో 32 కంట్రీస్ ఉన్నాయి. బట్ స్టేట్మెంట్ ఎందుకు రావడం జరిగింది? యుఎస్ఏ ఇరాన్ పైన యుద్ధంకి వెళ్ళినప్పుడు ఆయన డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారు? ఈ నాటో ఫోర్సెస్ నుంచి మద్దతును కోరడంతో నాటో ఫోర్సెస్ మద్దతును ఇవ్వలేదు. సో ఇక్కడ అందుకోసమని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? నాటో ఈజ్ ఎ పేపర్ టైగర్, అంటే కాగితపు పులి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే కాగితం పైన మాత్రమే పవర్ఫుల్ గా ఉంటుంది, దీనివల్ల ఎలాంటి యూజ్ లేదు. సో యుఎస్ఏ అందులో నుంచి ఎగ్జిట్ అవ్వాలి అని చెప్పేసి మేము ఆలోచిస్తున్నామని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకు ఎగ్జామినేషన్ లో నాటో బేస్డ్ క్వశ్చన్స్ రావడం జరిగింది. ఆల్రెడీ మనకు జరిగిన గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ లో మనకు నాటో బేసిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో అందుకే నాటో అనేది చాలా ఇంపార్టెంట్. నాటోకు ఉన్న ఇంకొక పేరేంటి? ఓటాన్ అని కూడా అంటున్నాం. ఓటాన్ ఫ్రెంచ్, స్పానిష్ లో ఓటాన్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1949 ఆన్ ఏప్రిల్ 4th. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బ్రసెల్స్, దట్ ఈస్ ఇన్ బెల్జియం. ఎట్ ప్రజెంట్ వీఆర్ హ్యావింగ్ 32 కంట్రీస్. So the North Atlantic Treaty Organization is a political and military alliance uniting countries from North America and Europe to ensure collective security and stability. So ఇందులో మెయిన్ గా మనకి ఏముంది? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఈజ్ ఏ పొలిటికల్ అండ్ మిలిటరీ అలియన్స్. సో పొలిటికల్ అండ్ మిలిటరీ అలియన్స్ యునైటింగ్ కంట్రీస్ ఫ్రమ్ నార్త్ అమెరికా అండ్ యూరోప్. సో యునైటింగ్ ద నార్త్ అమెరికన్ కంట్రీస్ యాజ్ వెల్ యాజ్ Europe in order to ensure collective security and stability. In order to ensure collective security and stability, North America and European countries came together and they established the North Atlantic Treaty Organization. Established in 1949, NATO has continuously evolved to address global challenges. సో 1949 నుంచి కంటిన్యూగా సమకాలీన అంశాలతో ప్రభావితం అవుతూ మనకి ఇప్పటికీ 2026 వరకు కూడా కొనసాగుతూ వస్తున్న ఒక కూటమి. సో ఉత్తర అట్లాంటిక్ ఒప్పంద సంస్థ అనేది సామూహిక భద్రత మరియు స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఉత్తర అమెరికా మరియు ఐరోపా దేశాలను ఏకం చేసే ఒక రాజకీయ మరియు సైనిక కూటమి. ఉత్తర అమెరికా మరియు ఐరోపా వాళ్ళ రాజకీయ మరియు సైనిక కూటమిని మనం నాటో అంటున్నాం. 1949లో స్థాపించబడిన నాటో ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి నిరంతరం అభివృద్ధి చెందుతూనే వస్తుంది. మీన్స్ 1949లో ఎస్టాబ్లిష్ అయినప్పటికీ సమకాలీన అంశాలతో ప్రభావితం అవుతూ వాళ్ళు కూడా మార్పులు చేర్పులు చేసుకుంటూ ఇప్పటికీ కొనసాగుతూ వస్తున్నారు. బట్ రీసెంట్ గా యుఎస్ఏకు నాటో ఫోర్సెస్ మద్దతును ప్రకటించలేదు కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? నాటో ఈజ్ ఏ కాగితపు పులి అన్నారు, పేపర్ టైగర్ అన్నారు. అంటే పేపర్ పైన మాత్రమే బలంగా ఉంటుంది అనేది ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎగ్జిట్ అవ్వాలని ఒక ఉద్దేశంతో ఉన్నాము అని చెప్పేసి ఇండైరెక్ట్ గా ఆయన హింట్ ఇవ్వడం జరిగింది. సో మనకు ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ అయింది ఇంపార్టెంట్. సో హెడ్ క్వార్టర్స్ బ్రసెల్స్, దట్ ఈస్ ఇన్ బెల్జియం. ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ మనకేంటి? అగెనిస్ట్ సోవియట్ యూనియన్ ఎక్స్పాన్షన్, తర్వాత వరల్డ్ వార్, తర్వాత వరల్డ్ వార్ 2 తర్వాత ఎస్టాబ్లిష్ అయింది. హెడ్ క్వార్టర్స్ బ్రసెల్స్, బెల్జియం. ఎట్ ప్రజెంట్ వీఆర్ హ్యావింగ్ 32 countries. At present we are having 32 countries in NATO. Okay na? Next, second statement. న్యూస్ లో ఉన్న డిసీజెస్.
న్యూస్లో ఉన్న డిసీజెస్. సో ఏదైనా డిసీజ్ న్యూస్లో ఉన్నప్పుడు అది బ్యాక్టీరియలా, వైరలా, ఫంగలా అనేది చూడాలి. అదేవిధంగా దానికి ఏ కంట్రీలో అది అవుట్ బ్రేక్ అయింది, లేకపోతే ఒకవేళ ఇండియాలో అవుట్ బ్రేక్ అయితే ఏ రాష్ట్రంలో అవుట్ బ్రేక్ అయింది అనేది కూడా చూడాలి. సో ఎగ్జాంపుల్ లెట్ us డిస్కస్. బంగ్లాదేశ్ హ్యాస్ ఇనిషియేటెడ్ అన్ ఎమర్జెన్సీ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్. సో బంగ్లాదేశ్లో ఒక ఎమర్జెన్సీ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. సో బంగ్లాదేశ్ హ్యాస్ ఇనిషియేటెడ్ అన్ ఎమర్జెన్సీ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ టార్గెటింగ్ ఓవర్ 1 million చిల్డ్రన్ amid a rapidly spreading మిజల్స్ అవుట్ బ్రేక్. సో దీన్ని మనం ఏమంటున్నాం, మిజల్స్ అంటున్నాం. సో వ్యాధి పేరు ఏది, మిజల్స్. సో తెలుగులో మనం ఏమంటున్నాం, మిజల్స్ ని తట్టు. మిజల్స్ ని మనం ఏమంటున్నాం, తట్టు అంటున్నాం. సో మళ్ళీ చికెన్ పాక్స్ వేరే, మిజల్స్ వేరే. చికెన్ పాక్స్ వేరే, మిజల్స్ వేరే. చూడడానికి రెండు సేమ్ గా ఉంటాయి, కాకపోతే మిజల్స్ అనేది డిఫరెంట్ ఫ్రమ్ చికెన్ పాక్స్. సో తట్టు. సో తెలుగులో మనం ఏమంటున్నాం, తట్టు అంటున్నాం. సో హియర్ మిజల్స్ అవుట్ బ్రేక్ ఇన్ బంగ్లాదేశ్. సో రీసెంట్లీ బంగ్లాదేశ్ లో మిజల్స్ అవుట్ బ్రేక్ ని మనం చూస్తున్నాం. సో దాన్ని నిరోధించడం కోసం వాళ్ళు ఒక మ్యాసివ్ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ ని లాంచ్ చేయడం జరిగింది. సో ఎస్పెషల్లీ ఇన్ చిల్డ్రన్. సో ద సర్జ్ ఇన్ కేసెస్ హ్యాస్ రైజ్డ్ పబ్లిక్ హెల్త్ కన్సర్న్. సో ఇక్కడ కేసెస్ పెరగడం వల్ల మనకు పబ్లిక్ హెల్త్ కన్సర్న్ రావడం జరిగింది. నెక్స్ట్ ప్రమోటింగ్ అర్జెంట్ ఇమ్యునేషన్ efforts to contain the disease and prevent severe complications, particularly among the vulnerable groups. సో ఇది కంటేజియస్ డిసీజ్, ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది కాబట్టి దీనిని అడ్డుకట్ట వేయడం కోసం బంగ్లాదేశ్ ఇనిషియేటెడ్ అండ్ ఎమర్జెన్సీ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్. నెక్స్ట్ అబౌట్ మీజల్స్ డిసీజ్. అసలు మీజల్స్ అనేది ఏ డిసీజ్ చూద్దాం, వైరలా, బ్యాక్టీరియాలా, అదేదో చూద్దాం. మీజల్స్ ఈజ్ ఏ హైలీ కంటేజియస్ అండ్ సీరియస్ ఎయిర్ బార్న్ డిసీజ్ కాస్డ్ బై ఏ వైరస్ బిలాంగింగ్ టు ద పారామాక్స్ వైరస్ ఫ్యామిలీ. సో ఇదొక వైరల్ డిసీజ్. మీజల్స్ అనేది ఏంటి, ఒక వైరల్ డిసీజ్, వైరస్ బేస్డ్ డిసీజ్. ఇట్ ప్రైమర్లీ ఎఫెక్ట్స్ చిల్డ్రన్ బట్ కెన్ ఇన్ఫెక్ట్ ఇండివిజువల్స్ ఆఫ్ ఎనీ ఏజ్ గ్రూప్ హూ ల్యాక్ ఇమ్యూనిటీ. సో ఇదేంటంటే చిల్డ్రన్ కి వస్తుంది జనరల్ గా, బట్ ఇమ్యూనిటీ లెస్ గా ఉంటే ఎవరైనా దీని బారిన పడవచ్చు. ద వైరస్ ఇనిషియల్లీ టార్గెట్స్ ద రెస్పిరేటరీ సిస్టమ్. సో ఇది ఎఫెక్ట్ ఎక్కడ చేస్తుంది, రెస్పిరేటరీ సిస్టమ్ ని ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది, రెస్పిరేటరీ సిస్టమ్. సో ఇట్ ఈస్ ఏ వైరల్ ఇన్ఫెక్షన్. ఇట్ అఫెక్ట్స్ రెస్పిరేటరీ సిస్టమ్. పేరేమంటున్నాం, మిజల్స్ అంటున్నాం. రీసెంట్లీ అవుట్ బ్రేక్ ఇన్ బంగ్లాదేశ్ హ్యాస్ ఇనిషియేటెడ్ అండ్ వ్యాక్సినేషన్ campaign. So it is a viral disease. It affects the respiratory system. Next, targets the respiratory system and then spreads throughout the body, often leading to complications such as pneumonia and ఈవెన్ డెత్ ఇన్ సివియర్ కేసెస్. సో ఇదేంటంటే చిన్నపిల్లలకు ఎక్కువగా తరచుగా అటాక్ అవుతుంది. ఒకవేళ ఇమ్యూనిటీ తక్కువగా ఉంటే పెద్దవాళ్ళు కూడా దీని బారిన పడవచ్చు, చనిపోవచ్చు కూడా. సో న్యూమోనియాకు కారణమవుతుంది న్యూమోనియా. అదే విధంగా రెస్పిరేటరీ సిస్టమ్ ని ఫస్ట్ ఎఫెక్ట్ చేసిన తర్వాత వేరే బాడీ పార్ట్స్ ను కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో మీజల్స్ ఇక్కడ అవుట్ బ్రేక్ ఇన్ బంగ్లాదేశ్. ఇట్ ఈస్ ఏ వైరల్ డిసీజ్. సో వేగంగా వ్యాపిస్తున్న తట్టు వ్యాధి నేపథ్యంలో బంగ్లాదేశ్ 10 లక్షలకు పైగా పిల్లలను లక్ష్యంగా చేసుకొని అత్యవసర టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. సో అత్యవసర టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రభుత్వం. కేసుల పెరుగుదల ప్రజారోగ్య ఆందోళనను పెంచింది. దీంతో వ్యాధిని అరికట్టడానికి మరియు ముఖ్యంగా బలహీన వర్గాలలో తీవ్రమైన సమస్యలను నివారించడానికి తక్షణ రోగ నిరోధక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. తద్వారా వాళ్ళు ఒక టీకా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో దేనికోసం, తట్టుకు అగెనిస్ట్ గా. ఏమంటున్నాం ఇంగ్లీష్లో, మిజల్స్ అంటున్నాం. సో తట్టు అనేది పారామిక్సో వైరస్ కుటుంబానికి చెందిన ఒక వైరస్. సో పారామిక్సో వైరస్ కుటుంబానికి చెందిన ఒక వైరస్ వల్ల కలిగే గాలి ద్వారా వ్యాపించే అత్యంత అంటువ్యాధి మరియు తీవ్రమైన వ్యాధి. సో ఇది ఎయిర్ బార్న్ డిసీజ్ అంటున్నాం. ఎయిర్ బార్న్ డిసీజ్ అంటే ఏంటి, ఎయిర్ నుంచి ఒకరికి కంటేజియస్ డిసీజ్. వ్యాప్తి ఏ విధంగా జరుగుతుంది, గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. సో ఇది మనకేంటి, గాలి ద్వారా వ్యాపించే అత్యంత అంటువ్యాధి మరియు తీవ్రమైన వ్యాధి. సో మనకు
జనరల్ స్టడీస్లో భాగంగా జనరల్ సైన్స్లో బయాలజీలో మనకు డిసీజెస్ అనే ఒక చాప్టర్ ఉంటుంది. అందులో రీసెంట్గా మనకు న్యూస్లో ఉండే డిసీజెస్ పైన వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా చదువుకున్నా. సో కరెంట్ అఫైర్స్లో ఏమని చదువుకుంటాం, రీసెంట్గా మిజల్స్ వ్యాధి ఎక్కడ అవుట్ బ్రేక్ అయింది అంటే బంగ్లాదేశ్. బట్ దానిని జనరల్ స్టడీస్లో భాగంగా చదవాల్సినప్పుడు అది వైరల్ డిసీజా లేకపోతే బ్యాక్టీరియల్ డిసీజ్ అనే కోణంలో చదవాల్సి ఉంటుంది. సో ఇది గాలి ద్వారా వ్యాపించే అత్యంత అంటువ్యాధి. ఇది ప్రధానంగా పిల్లలను ప్రభావితం చేస్తుంది, కానీ రోగ నిరోధక శక్తి లేని ఏ వయసు వారికైనా సోకవచ్చు. సో మనకి ఎగ్జామినేషన్లో స్టేట్మెంట్ బేసిస్లో ఓన్లీ పిల్లలకు మాత్రమే వ్యాపిస్తుంది అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వచ్చు. బట్ ఇది పిల్లలకు ఎక్కువగా వ్యాపిస్తుంది, బట్ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే ఏ వయసు వారికైనా ఇది సోకవచ్చు. ఇలాంటి స్టేట్మెంట్స్ తోటి ఇలాంటివన్నీ మనం ఏమంటున్నాం, జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ అంటున్నాం. అంటే కేవలం పిల్లలకు మాత్రమే వ్యాపిస్తుంది అనేది ఒక స్టేట్మెంట్ ఇస్తారు. కేవలం అనే పదం ఉన్నప్పుడు దాన్ని స్ట్రెస్ చేసి చూడండి. సో కేవలం అంటే అది స్పెసిఫిక్గా ఓన్లీ పిల్లలకు మాత్రమే వ్యాపిస్తుంది అనే స్టేట్మెంట్ వచ్చినప్పుడు అది తప్పు స్టేట్మెంట్. బికాస్ ఎక్కువగా ప్రభావితమయ్యేది ఎవరు, పిల్లలు. బట్ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే ఏ వయసు వారికైనా ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని మనం ఏమంటున్నాం, తట్టు అంటున్నాం, ఇంగ్లీష్లో మిజల్స్ అంటున్నాం. నెక్స్ట్, ఈ వైరస్ మొదట శ్వాసకోశ వ్యవస్థను లక్ష్యంగా చేసుకొని ఆపై శరీరం అంతటా వ్యాపిస్తుంది. సో దీనివల్ల మనకు న్యూమోనియా, ఎన్సెఫలైటిస్ మరియు తీవ్రమైన సందర్భాల్లో మరణం కూడా సంభవిస్తుంది. సో న్యూమోనియాకు దారితీయవచ్చు, అదేవిధంగా ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవించవచ్చు. సో వ్యాధి పేరేంటి, మీజల్స్ డిసీజ్. ఇట్ ఈస్ ఏ వైరల్ డిసీజ్. ఏ వైరస్, ఏ ఫ్యామిలీకి సంబంధించింది, పారామిక్సో వైరస్ కుటుంబానికి సంబంధించిన ఒక వ్యాధి. సో రీసెంట్గా మనం షెగెల్లోసిస్ అనే వ్యాధి గురించి డిస్కస్ చేసాం. ఎక్కడ అవుట్ బ్రేక్ అయింది, కేరళలో అవుట్ బ్రేక్ అయింది. ఇది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. సో ఇది ప్రేగులను ప్రభావితం చేస్తుంది. డయేరియాకు కారణమయ్యే ఒక డిసీజ్. దాన్ని షెగెల్లోసిస్ అంటున్నాం. అదేవిధంగా మనం లైమ్ డిసీజ్ గురించి డిస్కస్ చేస్తాం. లైమ్ డిసీజ్ యుఎస్ఏకి సంబంధించిన లైమ్ డిసీజ్ గురించి డిస్కస్ చేస్తాం. లైమ్ డిసీజ్ ఈజ్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్. రీసెంట్గా దీనికి ఒక వ్యాక్సినేషన్ని కనిపెట్టడం జరిగింది. అది 70% ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని చెప్పేసి డిస్కస్ చేసాం. లైమ్ డిసీజ్ అనేది మనకు బ్యాక్టీరియల్ డిసీజ్. అదేవిధంగా షెగెల్లోసిస్ అనేది కూడా బ్యాక్టీరియల్ డిసీజ్. ఇది మన ప్రేగులను ప్రభావితం చేస్తుంది, ఇంటెస్టైన్ ని ప్రభావితం చేస్తుంది, డయేరియాకు కారణం అవుతుంది. సో అతిసారానికి కారణమయ్యేది షెగెల్లోసిస్ ఎక్కడ, మనకు కేరళలో రీసెంట్ గా అవుట్ బ్రేక్ అవడం జరిగింది. లైమ్ డిసీజ్ న్యూస్ లో ఉంది. లైమ్ డిసీజ్ ఎక్కడ, యుఎస్ఏకి సంబంధించింది. ఇది కూడా బ్యాక్టీరియల్ డిసీజ్. రీసెంట్ గా మనకు ఈ క్లినికల్ ట్రయల్స్ లో వ్యాక్సినేషన్ 70% ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగింది. సో ఈరోజు టాపిక్ లో ఉన్నది ఏంటి, మిజల్స్ అంటే ఈ విధంగా మనకు చికెన్ పాక్స్ లాగా వస్తుంది, కానీ ఇది చికెన్ పాక్స్ కాదు. సో చికెన్ పాక్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మిజల్స్. దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ చికెన్ పాక్స్ అండ్ మిజల్స్. దీనిని మనం తట్టు అంటున్నాం తెలుగులో, ఇంగ్లీష్లో మిజల్స్ అంటున్నాం. ఇట్ ప్రైమర్లీ ఎఫెక్ట్ రెస్పిరేటరీ సిస్టమ్ బట్ లేటర్ ఎఫెక్ట్స్ ఆల్ ద బాడీ పార్ట్స్. ఫస్ట్ శ్వాసకోశాన్ని ఇది ప్రభావితం చేస్తుంది, తర్వాత మిగతా శరీర భాగాలకు పాకుతుంది. ఇది గాలి ద్వారా సంక్రమించే ఒక వ్యాధి, ఎయిర్ బార్న్ డిసీజ్ అంటున్నాం. ఇక్కడ బంగ్లాదేశ్లో అవుట్ బ్రేక్ జరిగింది. నెక్స్ట్, ఇండియా అసిస్టెన్స్ టు ఆఫ్ఘనిస్తాన్. సో ప్రీవియస్ క్లాసెస్లో ఒకటి డిస్కస్ చేస్తాం. ఇండియా ఆన్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ బర్కినో ఫాసో అనే దేశానికి బియ్యాన్ని సరఫరా చేసింది అని చెప్పేసి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా ఫ్లడ్స్ ప్రభావంతో వాళ్ళు ప్రభావితం అవుతున్నారు, వరదల నుంచి. తద్వారా ఇండియా హ్యూమానిటేరియన్ మానవతా దృక్పథంతో ఆఫ్ఘనిస్తాన్కి చేసిన ఒక సహాయం. దీన్ని మనం డిప్లొమసీలో భాగంగా చూడాలి. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. ఇండియా హ్యాస్ డిస్పాచ్డ్ హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ మెటీరియల్స్ టు ఆఫ్ఘనిస్తాన్. సో పేరులోనే ఉంది, ఇండియా డిస్పాచ్డ్ హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్. సో డిజాస్టర్ రిలీఫ్, ఇప్పుడు అక్కడ డిజాస్టర్స్ అంటే ఏమున్నాయి, మనకు వరదలు కానీ భూకంపాలు కానీ ఇలాంటివి సంభవించినప్పుడు మనం ఏమంటున్నాం, దాన్ని డిజాస్టర్స్ అంటున్నాం. సో అక్కడ ఇన్ ఆర్డర్ టు న్యూట్రలైజ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ డిజాస్టర్ రిలీఫ్ ని ప్రొవైడ్ చేస్తున్న భారతదేశం ఎవరికి, ఆఫ్ఘనిస్తాన్. సో ఇండియా హ్యాస్ డిస్పాచ్డ్ హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ మెటీరియల్స్ టు ఆఫ్ఘనిస్తాన్.
ఇన్ రెస్పాన్స్ టు ద సివియర్ క్రైసిస్ కాస్డ్ బై రీసెంట్ ఫ్లడ్స్ అండ్ ఎర్త్క్వేక్స్. సో ఆఫ్ఘనిస్తాన్ లో రీసెంట్ గా ఫ్లడ్స్ చూసాం, అదేవిధంగా ఎర్త్క్వేక్స్ సంభవించాయి, భూకంపాలు సంభవించాయి. సో దాన్ని బేస్ చేసుకుని మానవతా దృక్పథంతో ఈ డిజాస్టర్ రిలీఫ్ మెటీరియల్స్ ని ప్రొవైడ్ చేసిన కంట్రీ భారతదేశం. ద మూవ్ రిఫ్లెక్ట్స్ ఇండియాస్ కంటిన్యూడ్ కమిట్మెంట్ టు సపోర్టింగ్ ద ఆఫ్ఘనిస్తాన్ డ్యూరింగ్ ద హ్యూమానిటేరియన్ ఎమర్జెన్సీస్ డిస్పైట్ ఆన్గోయింగ్ జియో పొలిటికల్ కాంప్లెక్సిటీస్ ఇన్ ద రీజియన్. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితులలో ఖచ్చితంగా మానవతా దృక్పథాన్ని మాత్రమే మనం చూడాలి. అక్కడ జరుగుతున్న జియో పొలిటికల్ రాజకీయానికి సంబంధించిన అంశాలను ఇక్కడ ప్రస్తావించకుండా ఓన్లీ హ్యూమానిటేరియన్ గ్రౌండ్ లోనే ఎమర్జెన్సీ పర్పస్ లో హెల్ప్ చేయడానికి భారతదేశం ఎప్పుడు ముందుంటుందని చెప్పే ఒక చొరవ. నెక్స్ట్, ఇండియాస్ హ్యూమానిటేరియన్ అవుట్రీచ్. ద అసిస్టెన్స్ ఇంక్లూడ్స్ ఎసెన్షియల్ రిలీఫ్ మెటీరియల్స్ ఎయిమ్డ్ ఎట్ అడ్రసింగ్ ఇమీడియట్ నీడ్స్ సచ్ యాజ్ షెల్టర్ ని ప్రొవైడ్ చేయడం, అదేవిధంగా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మెడికల్ సపోర్ట్ ని ప్రొవైడ్ చేస్తూ వార్తల్లో నిలిచింది భారతదేశం. ఆఫ్ఘనిస్తాన్ హ్యాస్ బీన్ ఫేసింగ్ రికరింగ్ న్యాచురల్ డిజాస్టర్స్ విచ్ హ్యావ్ వర్సెండ్ లివింగ్ కండిషన్స్ ఫర్ వల్నరబుల్ పాపులేషన్. సో ఇక్కడ మనం ప్రొవైడ్ చేసింది ఏంటి, ఫుడ్ ప్రొవైడ్ చేశారు, షెల్టర్ రిలేటెడ్ అంటే టెంట్స్ కానీ అలాంటివి ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మెడికల్ సపోర్ట్ కి సంబంధించిన మెటీరియల్స్ అన్నిటిని భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ కి సరఫరా చేయడం జరిగింది. సో రీసెంట్ గా ఆఫ్ఘనిస్తాన్ లో ఫ్లడ్స్ అండ్ ఎర్త్క్వేక్స్ వల్ల అక్కడ ఉన్న ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాన్ని న్యూట్రలైజ్ చేయాలని చెప్పేసి మానవతా దృక్పథంతో ఈ మెడిసిన్ కానీ షెల్టర్ కానీ ఫుడ్ ని ప్రొవైడ్ చేస్తూ వార్తల్లో నిలిచిన కంట్రీ భారతదేశం. సో ఇటీవల వరదలు, భూకంపాల వల్ల ఏర్పడిన తీవ్ర సంక్షోభానికి ప్రతిస్పందనగా భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కు మానవతా సహాయం, విపత్తు ఉపశమన సామాగ్రిని పంపింది. సో డిజాస్టర్ రిలీఫ్ మెటీరియల్ ని పంపడం జరిగింది. సో ఇక్కడ మానవతా సహాయ మరియు విపత్తు ఉపశమన సామాగ్రిని పంపడం జరిగింది. సో ఈ ప్రాంతంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ సంశ్లిష్టతలు ఉన్నప్పటికీ మానవతా అత్యవసర పరిస్థితులలో ఆఫ్ఘన్ ప్రజలకు మద్దతు ఇవ్వాలనే భారతదేశ నిరంతర నిబద్ధతను ఈ చర్య ప్రతిబింబిస్తుంది. సో మనకు రాజకీయ అంశాలను ఇటువంటి పరిస్థితులలో మనం బేఖాతరు చేస్తూ మనకు ఓన్లీ మానవతా దృక్పథంతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఇండియా సిద్ధాంతాన్ని మరొకసారి ప్రతిబింబించిన ఒక ఉదంతాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా భారతదేశ మానవతా సహాయ కార్యక్రమం, సో వాళ్ళు ఆశ్రయం, ఆహారం, వైద్య సహాయం వంటి తక్షణ అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించిన అత్యవసర సహాయక సామాగ్రిని పంపడం జరిగింది. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి, లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసింది ఏంటి, బర్కినా ఫాసో అనే కంట్రీకి రైస్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో రైస్ ని మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రపంచంలో ఆకలి సమస్య ఎక్కడైనా ఉంటే ఇండియా ముందుంటుంది అని చెప్పేసి FCI MOU చేసుకోవడం జరిగింది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ తోటి FCI ఒక MOU చేసుకుంది. దానికి అనుగుణంగా లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసింది ఏంటి, బర్కినా ఫాసో కంట్రీకి బియ్యాన్ని సరఫరా చేస్తూ వార్తల్లో నిలిచిన కంట్రీ భారతదేశం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కి కూడా సహాయం చేస్తుంది. సో ఇక్కడ మనం ఫ్లడ్స్, ఎర్త్క్వేక్స్, అదేవిధంగా వాల్కనిక్ ఎరప్షన్స్ ఇవి న్యూస్ లో ఉన్నప్పుడు ఆ జాగ్రఫికల్ లొకేషన్స్ అనేవి ఇంపార్టెంట్. ఓకేనా, న్యూస్ లో ఉన్నప్పుడు జాగ్రఫికల్ లొకేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ కాన్సెప్ట్, దట్ ఈస్ BRO, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు తీసుకొచ్చిన దాన్ని ఏమంటున్నాం, చెతక్ ఇనిషియేటివ్ కంప్లీటెడ్ 47 years. చెతక్ ఇనిషియేటివ్ కంప్లీటెడ్ 47 years. అసలు చెతక్ ఇనిషియేటివ్ అంటే ఏంటో చూద్దాం, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటో చూద్దాం. దీనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని డిస్కస్ చేద్దాం. ద 47th రైజింగ్ డే ఆఫ్ ప్రాజెక్ట్ చెతక్. సో కీవర్డ్ ఏంటి మనకు, ప్రాజెక్ట్ చెతక్ was recently celebrated in Bikaner, Rajasthan. So Rajasthan లో recently celebrated 47th day of Project Chetak. అంటే 47 years కంప్లీట్ అయింది. 47th డే ఎక్కడ సెలబ్రేట్ చేయడం జరిగింది, రాజస్థాన్ లో సెలబ్రేట్ చేయడం జరిగింది. హైలైటింగ్ ఇట్స్ క్రూషియల్ కాంట్రిబ్యూషన్ టు ద బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నేషనల్ సెక్యూరిటీ. సో చెతక్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, ప్రొవైడింగ్ ద బార్డర్ సెక్యూరిటీ అండ్ ప్రొవైడింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద బార్డర్ ఏరియాస్ అండ్ ప్రొవైడింగ్ ద నేషనల్ సెక్యూరిటీ. ఆ ప్రాజెక్ట్ ని మనం ఏమంటున్నాం, ప్రాజెక్ట్ చెతక్ అంటున్నాం. రీసెంట్లీ ఇట్ కంప్లీటెడ్ 47 years. రీసెంట్ గా దీని సెలబ్రేషన్స్ ఎక్కడ జరిగాయి, బికనూర్, రాజస్థాన్ లో జరిగాయి. బికాజ్ రాజస్థాన్ అంటే ఏంటి, మనకు బార్డరింగ్ స్టేట్ కాబట్టి. ఎగ్జిక్యూటెడ్ బై ద బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ ప్రాజెక్ట్ చెతక్
executed by Border Roads Organization. The project has played a significant role in enhancing connectivity in India's western frontier. So connectivity in India's western ఫ్రంటియర్. సో మనకి ఈ వెస్టర్న్ ఫ్రంటియర్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అదేవిధంగా నేషనల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం కోసం తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ని ప్రాజెక్ట్ చెతక్ అంటున్నాం. సో ఇక్కడ ఈ బార్డర్ స్టేట్స్ ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ముందు వరుసలో నిలపాలి, అట్ ద సేమ్ టైం నేషనల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలనే కాన్సెప్ట్ తోటి వచ్చింది మనకు ప్రాజెక్ట్ చెతక్. నెక్స్ట్, ద అకేషన్ అండర్స్కోర్డ్ ద స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ స్ట్రెంథనింగ్ డిఫెన్స్ ప్రిపేర్డ్నెస్ అండ్ రీజనల్ గ్రోత్. సో మనకు ఆ బార్డర్ ఏరియాస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఎట్ ద సేమ్ టైం నేషనల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలనే కాన్సెప్ట్ తోటి BRO వాళ్ళు బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు తీసుకొచ్చింది ప్రాజెక్ట్ చెతక్. రీసెంట్లీ ఇట్ కంప్లీటెడ్ 47 years. So project Chetak was established in the year 1980 in the strategically vital western sector of India. So ఈ వెస్టర్న్ సెక్టార్ లో బార్డరింగ్ వెస్టర్న్ సెక్టార్ లో తీసుకొచ్చింది ప్రాజెక్ట్ చెతక్. ఏ ఇయర్ లో తీసుకొని రావడం జరిగింది? 1980 లో తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్, ఓవర్ ద ఇయర్స్ ఇట్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ద వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రాజెక్ట్స్ అండర్ ద BRO ఇన్ టర్మ్స్ ఆఫ్ జాగ్రఫికల్ coverage. So the project operates across Rajasthan, పంజాబ్ అండ్ నార్థన్ గుజరాత్. సో ఏ ప్రాంతాలలో ఉంటుంది ఇది? రాజస్థాన్. ఫోకసింగ్ స్టేట్స్ ఏంటి? రాజస్థాన్, గుజరాత్ అండ్ పంజాబ్. సో గుజరాత్ లో సమ్ పార్ట్స్, ఈ నార్థన్ గుజరాత్ తర్వాత రాజస్థాన్, పంజాబ్ లో ఎక్కువగా ఫోకస్ చేసే ప్రాజెక్ట్, దాన్ని మనం ఏమంటున్నాం? ప్రాజెక్ట్ చెతక్ అంటున్నాం. సో హియర్ ద ప్రాజెక్ట్ ఆపరేట్స్ అక్రాస్ రాజస్థాన్, Punjab and Northern Gujarat, focusing on developing and maintaining critical road infrastructure in border areas. So border areas లో road infrastructure connectivity ని ఇంక్రీజ్ చేయాలనే కాన్సెప్ట్ తోటి వచ్చిందే ప్రాజెక్ట్ చెతక్. ఎస్పెషల్లీ వెస్టర్న్ సెక్టర్ రాజస్థాన్, పంజాబ్ అండ్ నార్థన్ గుజరాత్ ని ఫోకస్ చేసే ఒక ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ చెతక్ అంటున్నాం. 1980 లో లాంచ్ చేయడం జరిగింది. సో సరిహద్దు మౌలిక సదుపాయాలు మరియు జాతీయ భద్రతకు ప్రాజెక్ట్ చెతక్ అందించిన కీలకమైన సహకారాన్ని హైలైట్ చేస్తూ ఇటీవల రాజస్థాన్లోని బికనీర్లో దాని 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. సో సరిహద్దు మౌలిక సదుపాయాలు మరియు జాతీయ భద్రతకు ప్రాజెక్ట్ చెతక్ అందిస్తున్న కీలకమైన సహకారాన్ని. సో ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటి? మౌలిక సదుపాయాల డెవలప్మెంట్, అభివృద్ధి మరియు జాతీయ భద్రత, నేషనల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ వెస్టర్న్ సెక్టర్. సో బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ ద్వారా అమలు చేయబడిన ఈ ప్రాజెక్టు భారతదేశ పశ్చిమ సరిహద్దులో అనుసంధానాన్ని మెరుగుపరచడంలో గణనీయమైన పాత్ర పోషించింది. సో అనుసంధానం అంటే ఏంటి? కనెక్టివిటీని ఇంక్రీజ్ చేయడంలో ఇది గణనీయమైన పాత్రను పోషించింది. రక్షణ సంసిద్ధతను మరియు ప్రాంతీయ వృద్ధిని బలోపేతం చేయడంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి యొక్క వ్యూహాత్మకమైన ప్రాముఖ్యతను ఈ సందర్భంగా నొక్కి చెప్పింది. సో ప్రాజెక్టు చెతక్ యొక్క అవలోకనం 1980లో భారతదేశంలో వ్యూహాత్మకంగా కీలకమైన పశ్చిమ ప్రాంతంలో స్థాపించబడింది. ఇందులో ఫోకస్ చేసేవేంటి? రాజస్థాన్, పంజాబ్ మరియు ఉత్తర గుజరాత్ కి సంబంధించి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, అదేవిధంగా కనెక్టివిటీని ఇంక్రీజ్ చేయడం, అదేవిధంగా జాతీయ భద్రతను ప్రొవైడ్ చేయడం. సో నేషనల్, ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ ద నేషనల్ సెక్యూరిటీ. BRO వాళ్ళు 1980లో తీసుకొని వచ్చిన ఒక ప్రాజెక్టుని ప్రాజెక్ట్ చెతక్ అంటున్నాం. ఇప్పుడు 47th ఇయర్ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. సో ఫస్ట్ అసలు బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఏంటి అంటే చూద్దాం. సో ద బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ May 7th, 1960 May 7th రోజు ఎస్టాబ్లిష్ అయింది మనకు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అంటున్నాం. ఈజ్ ఏ క్రిటికల్ ఎగ్జిక్యూటివ్ ఫోర్స్ అండర్ ఇండియాస్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సో రెస్పెక్టివ్ మినిస్ట్రీ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఎస్టాబ్లిష్ అయింది బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్. ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ అయింది? 1960. నెక్స్ట్, వయా బార్డర్ రోడ్స్ డెవలప్మెంట్ బోర్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ డెవలపింగ్ అండ్ మెయింటైనింగ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ స్ట్రాటజిక్ బార్డర్ ఏరియాస్. సో బార్డర్ ఏరియాస్ లో మనకు ఈ రోడ్ కనెక్టివిటీని డెవలప్మెంట్ చేయడం కోసం ఏర్పడింది బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ అయింది మనకు? 1960 May 7. కన్సర్న్ మినిస్ట్రీ అంటే రెస్పెక్టివ్ మినిస్ట్రీ ఇండియాస్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సో May 7, 1960 స్థాపించబడిన బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ భారత రక్షణ మంత్రిత్వ శాఖ ద్వారా ఆధ్వర్యంలో ఒక కీలకమైన కార్యనిర్వహణ దళం. సో
కీలకమైన కార్యనిర్వాహక దళం. ఇది వ్యూహాత్మక సరిహద్దు ప్రాంతాలలో రహదారి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి మరియు నిర్వహించడానికి బాధ్యత వహిస్తుంది. సో 1960లో ఎస్టాబ్లిష్ అయింది బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. ప్రాజెక్టు చితకొచ్చింది ఇప్పుడు 1980లో రావడం జరిగింది. రీసెంట్గా 47 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. సో రాజస్థాన్లో సెలబ్రేషన్స్ జరిగాయి. ఎందుకంటే ఇది మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ రాజస్థాన్, తర్వాత పంజాబ్ అండ్ నార్థన్ గుజరాత్. ఆ వెస్టర్న్ సెక్టార్లో ఉన్న ఆ కనెక్టివిటీస్ని డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో, నేషనల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన ఒక ఇనిషియేటివ్ని ప్రాజెక్ట్ చితక్ అంటున్నాం. నెక్స్ట్ అప్పెమిడి మ్యాంగో. అప్పెమిడి మ్యాంగో రీసెంట్గా న్యూస్లో ఉంది. అది ఏ ప్రాంతానికి సంబంధించిందో చూద్దాం. అప్పెమిడి మ్యాంగో. సో అప్పెమిడి మ్యాంగో గురించి డిస్కస్ చేద్దాం. అప్పెమిడి మ్యాంగో లేటెస్ట్ న్యూస్. అప్పెమిడి మ్యాంగో టెండర్ మ్యాంగో ఇన్ కన్నడ. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ టెండర్ మ్యాంగో ఇన్ కన్నడ. సో టెండర్ అంటే ఏంటి? లేత మామిడి అన్నది. లేత మామిడి అని పిలవడం జరుగుతుంది. సో అప్పెమిడి మ్యాంగోస్ కున్న ఇంకొక పేరేంటి? టెండర్ మ్యాంగో ఇన్ కన్నడ. అంటే ఇదేంటి? ఏ ప్రాంతానికి సంబంధించింది? కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన అప్పెమిడి మ్యాంగో గురించి న్యూస్లో ఉంది. అసలు ఏ విధంగా న్యూస్లో ఉందో చూద్దాం, దేనికోసం న్యూస్లో ఉందో చూద్దాం. అప్పెమిడి మ్యాంగో ఈజ్ ఫేసింగ్ ద threat of climate change and experts are stressing the need for in situ conservation of natural trees in Aganashini Valley of Karnataka. So Aganashini Valley of Karnataka లో మనకు న్యాచురల్ గా పెరిగే మ్యాంగోస్ నేమ్ అంటున్నాం అప్పెమిడి మ్యాంగో అంటున్నాం. బట్ డ్యూ టు ద క్లైమేట్ చేంజెస్ ఈ మామిడి పళ్ళు త్వరలోనే అంతరించిపోతాయి. సో మళ్ళీ ఇవి పెరగవు అని చెప్పేసి అక్కడ వాళ్ళు శాస్త్రవేత్తలు ఇచ్చిన ఒక రిపోర్ట్ ఆధారంగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ ఇంకొక కీవర్డ్ ఏంటి? ఇన్సిటు కన్జర్వేషన్. అంటే ఇన్సిటు అంటే ఏంటి? సపోజ్ జూని మనం ఏమంటున్నాం? ఇన్సిటు కన్జర్వేషన్ అంటున్నాం. సో జూలో మనం ఈ జంతువులను పెంచేదాన్ని ఏమంటున్నాం? ఇన్సిటు కన్జర్వేషన్ అంటున్నాం. అదే విధంగా మనం బయట నేషనల్ పార్క్స్ లో కానీ, వైల్డ్ లైఫ్ సాంచురీలో కానీ, టైగర్ రిజర్వ్ లో వాటిని పెంచితే ఎక్సిటివ్ అంటున్నాం. సో ఇన్సిటివ్ అంటే లోపల ఒక కేజ్ లో పెంచడాన్ని మనం ఇన్సిటివ్ కన్జర్వేషన్ అంటున్నాం. అదేవిధంగా ఎక్సిటివ్ కన్జర్వేషన్ అంటే బయట నేషనల్ పార్క్స్ కానీ, వైల్డ్ లైఫ్ సాంచురీ అంటే ఒక నేచర్ లో పెంచే దానిని ఎక్సిటివ్ కన్జర్వేషన్ అంటున్నాం. ఇన్సిటివ్ కన్జర్వేషన్ అంటే జూ లాంటి దాంట్లో పెంచితే ఇన్సిటివ్ కన్జర్వేషన్ అంటున్నాం. సో ఇప్పుడు కర్ణాటకకు సంబంధించిన అగనాషి వ్యాలీకి సంబంధించిన అప్పెమిడి మ్యాంగో కూడా క్లైమేటిక్ చేంజెస్ వల్ల ముప్పును ఎదుర్కొంటుంది అని చెప్పేసి శాస్త్రవేత్తలు భావించడం జరిగింది. వాళ్ళు ఒక హెచ్చరికలను కూడా జారీ చేయడం జరిగింది. సో అప్పెమిడి మ్యాంగో ఇట్ ఈస్ ఫౌండ్ exclusively in the ఉత్తర కన్నడ అండ్ శివమొగ్గ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కర్ణాటక. సో ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి? ఓన్లీ అక్కడ మాత్రమే మనకు లభించే ఒక రకం. సో అప్పెమిడి మ్యాంగో ఇక్కడ అగనాషిని వ్యాలీ ఆఫ్ నార్థన్ కర్ణాటక, దట్ ఈస్ కన్నడ శివమొగ్గ డిస్ట్రిక్ట్స్. సో నార్థన్ కన్నడ డిస్ట్రిక్ట్స్ అండ్ శివమొగ్గ డిస్ట్రిక్ట్స్ లో మాత్రమే లభించే అప్పెమిడి మ్యాంగో. ఇట్ ఈస్ స్మాల్ అండ్ టెండర్. ఇట్ ఈస్ రిగార్డెడ్ యాజ్ ద కింగ్ అమాంగ్ రా మ్యాంగో వెరైటీస్. సో హైలీ రికమెండెడ్ ఫర్ ద పికల్ ఇండస్ట్రీ. దీనికి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా రావడం జరిగింది. ఇది దేనికి ప్రసిద్ధి అంటే ఈ పచ్చళ్లకు ప్రసిద్ధి. సో పచ్చళ్లకు ప్రసిద్ధి అయిన అప్పెమిడి మ్యాంగో రీసెంట్ గా న్యూస్ లో ఉంది. అగనాషిని వ్యాలీలో పెరుగుతున్న అప్పెమిడి మ్యాంగో ఏ రాష్ట్రానికి సంబంధించింది? కర్ణాటక రాష్ట్రానికి సంబంధించింది. క్లైమేటిక్ చేంజెస్ వల్ల ముప్పును ఎదుర్కొనబోతుంది అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసిన శాస్త్రవేత్తలు. సో వాతావరణ మార్పుల వల్ల అప్పెమిడి మామిడి, కన్నడలో లేత మామిడి అని పిలిచే అప్పెమిడి మామిడి ముప్పుని ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని అగనాషిలి లోయలో సహజంగా పెరిగే ఈ చెట్లను వాటి సహజ ఆవాసాల్లోనే సంరక్షించాల్సిన అవసరాన్ని నిపుణులు నొక్కి చెబుతున్నారు. సో ఇక్కడ అగనాషిని వ్యాలీలో పెరిగే అప్పెమిడి మ్యాంగోస్ అంటున్నాం. వాటిని కన్నడలో ఏమంటున్నారు? టెండర్ మ్యాంగో అంటున్నాం. టెండర్ అంటే ఏంటి? లేతర్ మామిడి అంటున్నాం. ఇది కర్ణాటకలోని ఉత్తర కన్నడ మరియు శివమొగ్గ జిల్లాలలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. సో ఎక్స్క్లూజివ్లీ ఫౌండ్ ఇన్ శివమొగ్గ డిస్ట్రిక్ట్ అండ్ నార్థన్ కన్నడ డిస్ట్రిక్ట్. ఇది చిన్నగా లేతగా ఉంటుంది. పచ్చి మామిడి రకాల్లో దీనిని రాజుగా
పరిగణించడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి కింగ్ అమాంగ్ ద రా మ్యాంగోస్ అంటున్నాం. దక్షిణాసియా ఊరగాయల పరిశ్రమలో దీనికి అధిక గిరాకీ ఉంది. సో ఇదేంటంటే దీనికి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఏ ఇయర్ లో రావడం జరిగింది, 2009 లో రావడం జరిగింది. ఏదైనా స్పెసిస్ కానీ ఏదైనా ప్రోడక్ట్ కానీ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఉన్న ప్రోడక్ట్ న్యూస్ లో ఉన్నప్పుడు అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజు మనకు ఉన్నది ఏంటి, అప్పమిడి మ్యాంగో 2009 లో జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ రావడం జరిగింది. కర్ణాటకకు సంబంధించిన అగనాషి లోయలో పెరుగుతుంది. నెక్స్ట్ తోతాపుడి మ్యాంగో. తోతాపుడి మ్యాంగో గురించి ఏంటి అంటే కర్ణాటకకు మరియు ఆంధ్రప్రదేశ్కు మధ్యలో ఒక డిస్ప్యూట్ ని క్రియేట్ చేసిన మ్యాంగో రకం ఏంటి అంటే తోతాపుడి మ్యాంగో. 2025 లాస్ట్ ఇయర్ తోతాపుడి మ్యాంగో కల్టివేషన్ లో ఈ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరియు కర్ణాటక ప్రభుత్వానికి మధ్యలో కొన్ని డిస్ప్యూట్స్ రావడం జరిగింది. సో తోతాపుడి మామిడి బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక. ఈ రోజు న్యూస్ లో ఉన్నది ఏంటి, అప్పమిడి మ్యాంగో ఆఫ్ కర్ణాటక. నెక్స్ట్ న్యూస్ లో ఉన్న ఒక బర్డ్ స్పెసిస్. ఆ బర్డ్ స్పెసిస్ పేరేంటో చూద్దాం. బెంగాల్ ఫ్లోరికన్ అంటున్నాం. బెంగాల్ ఫ్లోరికన్. సో బెంగాల్ ఫ్లోరికన్ అనేది మనకు న్యూస్ లో ఉంది. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో ఇప్పుడు వీటి సంఖ్య కేవలం 1000 కన్నా తక్కువగా ఉంది. సో ఈ సంఖ్య 1000 కన్నా తక్కువగా ఉంది. మొత్తం సంఖ్య వీటిని మనం గణన తీసుకుంటే, వీటిని సెన్సస్ చేస్తే వీటి సంఖ్య మొత్తం 1000 కన్నా తక్కువ ఉంది. కాబట్టి మనం వీటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. వీటికి సంబంధించిన జనాభాను అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఆ కోణంలో వచ్చిన ఒక టాపిక్. దాన్ని మనం ఏమంటున్నాం, బెంగాల్ ఫ్లోరికాన్ అంటున్నాం. సో బెంగాల్ ఫ్లోరికాన్. ఫ్యూర్ దెన్ 1000 బెంగాల్ ఫ్లోరికన్స్ రిమైన్ వరల్డ్ వైడ్ విత్ స్మాల్ ఫ్రాగ్మెంటెడ్ పాపులేషన్స్ రెస్ట్రిక్టెడ్ టు ద రెమినెంట్ అల్యూవియల్ గ్రాస్లాండ్స్. సో గ్రాస్లాండ్స్ లో మాత్రమే పెరిగే బెంగాల్ ఫ్లోరికన్స్ ప్రపంచవ్యాప్తంగా కేవలం 1000 మాత్రమే కనిపిస్తున్నాయి. 1000 కంటే తక్కువ మాత్రమే ఉన్నాయి. సో దీనిని మనం కన్జర్వేషన్ చేయకపోతే అవి అంతరించిపోతాయి అని చెప్పేసి ఒక హెచ్చరిక జారీ చేసిన సైంటిస్ట్. సో దీనికి ఉన్న పేరేంటి, బర్పోఫిస్ బెంగలెన్సిస్ అంటున్నాం. సో బరోప్సిన్ బెంగలెన్సిస్ అంటున్నాం. హౌరా బర్పోసిస్ బెంగలెన్సిస్ అనేది సైంటిఫిక్ నేమ్. అదేవిధంగా వీటి హ్యాబిటాట్ ఎక్కడ ఉంటుంది, ఇట్ ఈస్ బస్టర్డ్ మోస్ట్లీ ఫౌండ్ ఇన్ ద సీజనల్లీ ఇండెంటెడ్ అల్యూవియల్ గ్రాస్లాండ్స్ ఆఫ్ గంగా అండ్ బ్రహ్మపుత్ర ప్లేన్స్. గంగా మరియు బ్రహ్మపుత్ర ప్లేన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనకు కనిపించే వాటిని కామన్ నేమ్ ఏమంటున్నాం, బెంగాల్ ఫ్లోరికన్ అంటున్నాం. గంగా బ్రహ్మపుత్ర వ్యాలీలో ఆ మైదానాల దగ్గర గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి కదా, ఈ గ్రాస్ ల్యాండ్స్ గడ్డి భూములలో కనిపించే పక్షులను మనం బెంగాల్ ఫ్లోరికన్స్ అంటున్నాం. ఇవి 1000 కంటే తక్కువగా నమోదవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 1000 కంటే తక్కువగా ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్, ఇన్ ఇండియా అండ్ ఇన్ నేపాల్ అండ్ బంగ్లాదేశ్ లో కూడా ఉంటాయి. సో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇండియాలో ఉన్నాయి, నేపాల్ అండ్ బంగ్లాదేశ్ లో ఉన్నాయి. అదే ఇండియాలో చూసుకుంటే ఉత్తరప్రదేశ్, అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ లో వీటిని మనం ఎక్కువగా చూడవచ్చు. సో గంగా బ్రహ్మపుత్ర వ్యాలీలో ఉన్న గడ్డి మైదానాల్లో మనం ఎక్కువగా చూసే పక్షి ఏంటి, బెంగాల్ ఫ్లోరికన్. బట్ రీసెంట్ గా వీటి సెన్సస్ లో 1000 కన్నా తక్కువగా ఇది నమోదవడం సో శాస్త్రవేత్తలకు ఒక హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా ఇవి ఇండియాలో ఉత్తరప్రదేశ్, అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ లో ఉంటాయి. నేపాల్ మరియు బంగ్లాదేశ్ లో కూడా వీటిని మనం చూడవచ్చు. సో కీ స్ట్రాంగ్ హోల్డ్స్ ఇన్ ఇండియా ఎక్కడెక్కడ ఉంటున్నాయి అంటే దుధ్వా నేషనల్ పార్క్ లో మనం చూడడం జరుగుతుంది. సో దుధ్వా నేషనల్ పార్క్ లో చూడడం జరుగుతుంది. దుధ్వా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది, ఉత్తరప్రదేశ్. అదేవిధంగా మనకు మానస్, కజిరంగా అండ్ ఒరాంగ్ అండ్ దిబ్రూ సైకోహా నేషనల్ పార్క్ లో కూడా వీటిని మనం చూడవచ్చు. సో అస్సాంలో, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో, అరుణాచల్ ప్రదేశ్లో మనం ఎక్కువగా చూసే పక్షి ఏమంటున్నాం, బెంగాల్ ఫ్లోరికన్ అంటున్నాం. ఇవి ఇప్పుడు గణన చేస్తే దాదాపు 1000 కన్నా తక్కువగా నమోదవడం జరిగింది. సో ఏదైనా స్పెసిస్ మనం IUCN లిస్ట్ అంటాం, రెడ్ లిస్ట్ అంటాం. అది ఎక్స్టింటా, ఎండేంజర్డ్ అనేది కూడా చూద్దాం మనం. సో ప్రపంచవ్యాప్తంగా 1000 కంటే తక్కువగా బెంగాల్ ఫ్లోరికన్లు మిగిలి ఉన్నాయి. వాటిని చిన్న విచ్ఛిన్నమైన జనాభా మిగిలి ఉన్న ఒండ్రు నేలల గడ్డి మైదానాలకే పరిమితమై ఉన్నాయి. సో ఒండ్రు నేలల గడ్డి మైదానాలలో మాత్రమే కనిపించే అరుదైన పక్షులు ఇవి. గంగా బ్రహ్మపుత్ర వ్యాలీలో ఆ గడ్డి మైదానాలలో మనకు కనిపిస్తాయి. సో ఇది గడ్డి సూచిక
జాతి. ఇది గంగా బ్రహ్మపుత్ర మైదానాలలో కాలానుగుణంగా నీటితో నిండి ఉండే ఒండ్రు గడ్డి మైదానాలలో ప్రధానంగా కనిపించే ఒక రకమైన పక్షి. సో జనరల్ గా గంగా బ్రహ్మపుత్ర మైదానాలలో కనిపిస్తుంది లేదా ఒండ్రు గడ్డి మైదానాల్లో ప్రధానంగా కనిపించే ఒక పక్షి. విస్తరణ ఇది భారతదేశంలోని ఉత్తరప్రదేశ్, అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో, నేపాల్లోని టెరాయ్లో మరియు బంగ్లాదేశ్లో విస్తరించింది. భారతదేశం, బంగ్లాదేశ్ మరియు నేపాల్లో ఉండే పక్షి. అదే ఒకవేళ భారతదేశం తీసుకుంటే ఉత్తరప్రదేశ్, అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్లో ఎక్కువగా కనిపిస్తుంది. సో భారతదేశంలో ముఖ్యమైన ఆకర్షణ కేంద్రాలు ఇక్కడ ఉత్తరప్రదేశ్లోని దుధ్వా జాతీయ ఉద్యానవనం, అదేవిధంగా అస్సాంలోని మానస్, కజిరంగా, ఒరాంగ్ మరియు దిబ్రూ సైఖోవా జాతీయ ఉద్యానవనాలలో ఇవి ఎక్కువగా చూడవచ్చు. సో మనకు జనరల్గా IUCN లిస్ట్ అంటున్నాం, IUCN లిస్ట్ అంటున్నాం. సో IUCN లిస్ట్ అంటే ఏంటి? సో తరచుగా మనకు వినిపించే పేరు ఏంటో IUCN అనే పేరును వింటున్నాం. అందులో మనం ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటాం. సో దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనకు GS డెప్త్ గా అడిగినప్పుడు దీనిపైన కూడా మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో కన్జర్వేషన్ స్టేటస్ ఏంటి? బెంగాల్ ఫ్లోరికన్ కన్జర్వేషన్ స్టేటస్ ఏంటి? IUCN లిస్ట్ ప్రకారం ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్ లో ఉంది. మనకు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం షెడ్యూల్డ్ 1 లో ఉన్న ఒక స్పెసీ, దాన్ని ఏమంటున్నాం మనం? బెంగాల్ ఫ్లోరికన్ అంటున్నాం. సో పరిరక్షణ స్థితి ఏంటి? తీవ్రంగా అంతరించిపోతున్న జాతిలో IUCN రెడ్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం షెడ్యూల్ 1 లో ఉన్న పక్షి, ఆ పక్షిని మనం ఏమంటున్నాం? బెంగాల్ ఫ్లోరికన్ పక్షి అంటున్నాం. అసలు IUCN అంటే ఏంటో చూద్దాం. IUCN, సో ద IUCN రెడ్ లిస్ట్ ఆఫ్ threatened species is the most comprehensive source of information on the globe conservation status of endangered animal, plant and fungal species, established in 1964. Okay, IUCN ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ అయింది? 1964 లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది స్పెసిస్ ని కేటగరైజ్ చేస్తుంది. సో ఎండేంజర్డా, క్రిటికల్లీ ఎండేంజర్డా, ఎక్స్టింక్టా, అంతరించిపోతుందా అనే కేటగిరీస్ ని మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో IUCN రెడ్ లిస్ట్ ఆఫ్ థ్రెటెండ్ స్పెసిస్ అనేది అంతరించిపోతున్న జంతువులు, వృక్షాలు మరియు ఫంగస్ జాతుల ప్రపంచ పరిరక్షణ స్థితిపై అత్యంత సమగ్రమైన సమాచార వనరు. ఎప్పుడు స్టార్ట్ అయింది IUCN అనేది? 1964 లో స్టార్ట్ అయింది. 1964 లో స్టార్ట్ అయింది IUCN. అందులో మనకు ఉండే లిస్ట్ ఏంటో చూద్దాం. ముఖ్యమైన వర్గాలు. సో క్లాసిఫికేషన్ లో ఫస్ట్ వీఆర్ హ్యావింగ్ ఎక్స్టింట్ ఇన్ వైల్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్, వల్నరబుల్, నియర్ థ్రెటెండ్, లీస్ట్ కన్సర్న్ అనేవి ఉంటాయి. టోటల్ గా మనకు 9 ఉంటాయి. కానీ జనరల్ గా ఈ 7 అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. సో అందులో మనకి లీస్ట్ కన్సర్న్, తక్కువ ఆందోళన కలిగించేవి, అంటే అత్యధిక సంఖ్యలో ఉన్నవి. సో తక్కువ ఆందోళన కలిగించేవి ఉన్నాయి. అదేవిధంగా దాన్ని మనం ఏమంటున్నాం? లీస్ట్ కన్సర్న్డ్ స్పెసిస్ అంటున్నాం. నెక్స్ట్ నియర్ థ్రెటెండ్, అంటే ప్రమాదానికి సమీపంలో ఉన్నవి. సో దాన్ని NT అనేవి చూపిస్తున్నాం. NT తోటి రిప్రజెంట్ చేస్తే దాన్ని నియర్ థ్రెటెండ్, అంటే ప్రమాదానికి సమీపంలో ఉన్నవి అంటున్నాం. నెక్స్ట్ వల్నరబుల్, హాని కలిగించే స్థితిలో ఉన్నవి, వల్నరబుల్ స్పెసిస్. నెక్స్ట్ ఎండేంజర్డ్ స్పెసిస్, ప్రమాదంలో ఉన్నవి. ఉదాహరణ స్క్విరల్స్ ఇలాంటివి. సో స్క్విరల్స్ లో ఫ్లయింగ్ స్క్విరల్, నార్థన్ ఇండియాకు సంబంధించిన ఫ్లయింగ్ స్క్విరల్, వాటిని మనం ఏమంటున్నాం? ఎండేంజర్డ్ అంటున్నాం. ఎండేంజర్డ్ అంటే తెలుగులో ఏంటి? ప్రమాదంలో ఉన్నవి. నెక్స్ట్ క్రిటికల్లీ ఎండేంజర్డ్, అంటే తీవ్రమైన ప్రమాదంలో ఉన్నవి. అదేవిధంగా ఎక్స్టింట్ ఇన్ వైల్డ్, సో అంతరించిపోయినవి. సో మనకి ఏంటంటే ఇక్కడ ఎక్స్టింట్ ఇన్ వైల్డ్ అంటే మనకు ఆ అడవి కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు అక్కడ అంతరించిపోవడం జరిగింది. అదేవిధంగా ఎక్స్టింట్ అంటే టోటల్ గా మనకు భూమి పైన లేకుండా పోయిన వాటిని మనం అంతరించిపోయినవి అంటున్నాం. సో ఇప్పుడు సపోజ్ డైనోసార్స్ తీసుకున్నాం అనుకోండి, అవేంటి? అంతరించిపోయినాయి. కాబట్టి వాటిని మనం ఎక్స్టింట్ స్పెసిస్ అంటున్నాం. ఈ కేటగిరీ చాలా ఇంపార్టెంట్. లీస్ట్ కన్సర్న్, నియర్ థ్రెటెండ్, వల్నరబుల్, ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఎక్స్టింట్ ఇన్ ద వైల్డ్ అండ్ ఎక్స్టింట్. సో తక్కువ ఆందోళన కలిగించేవి, ప్రమాదానికి సమీపంలో ఉండేవి, హాని కలిగించే స్థితిలో ఉన్నవి, ప్రమాదంలో ఉన్నవి, తీవ్రమైన ప్రమాదంలో ఉన్నవి, అంతరించిపోయినవి. అదేవిధంగా టోటల్లీ ఎక్స్టింట్, అంటే మనకు భూ మండలంలో లేకుండా అంతరించిపోయిన జాతులను టోటల్లీ ఎక్స్టింట్ అంటున్నాం. దాన్ని IUCN లిస్ట్ అంటున్నాం. IUCN వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1964. అదేవిధంగా మనకు కన్జర్వేషన్ స్టేటస్ అన్నప్పుడు గుర్తుకు రావాల్సిన యాక్ట్ ఏంటి? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 గుర్తు రావాలి. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్
1886 గుర్తుకు రావాలి. సో ఈరోజు బెంగాల్ ఫ్లోరికన్ ఎక్కడ ఉంటుంది? గంగా, బ్రహ్మపుత్ర, గడ్డి మైదానాలలో ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లో మన భారతదేశంలో కనిపిస్తుంది. బంగ్లాదేశ్ మరియు నేపాల్లో కూడా కనిపించే ఒక స్పెసీ. వీటికి సంఖ్య 1000 కంటే తక్కువగా ఉన్నాయి అని చెప్పేసి నమోదవడం, ఒక హెచ్చరికలు జారీ చేయడం చూస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఉండేటివి లీస్ట్ కన్సర్న్, నియర్ థ్రెటెండ్, వల్నరబుల్, ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఇంజర్డ్, ఎక్స్టెంట్ ఇన్ ద వైల్డ్ అండ్ ఎక్స్టెంట్ స్పెసెస్ అన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ విత్ రెస్పెక్ట్ టు ద అగ్రికల్చర్. సో తెలంగాణలో పారాక్వాట్ అనే గడ్డి మందు పైన నిషేధం జారీ చేయడం జరిగింది. సో పారాక్వాట్ అనే గడ్డి మందుపై నిషేధం జారీ చేయడం జరిగింది. అత్యంత ప్రమాదకరమైన కలుపు నివారణ మందు. సో సింపుల్ గా మనం ఏమంటున్నాం? తెలంగాణలో గడ్డి మందు అంటున్నాం. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ గడ్డి మందు అంటున్నాం. ఆ గడ్డి మందు పేరేంటి? పారాక్వాట్. దీనిపైన నిషేధాన్ని జారీ చేయడం జరిగింది. సో ఈ మందు, దాని ఉత్పన్నాలు, అమ్మకాలు, నిల్వలు మరియు పంపిణీ, తయారీ, వినియోగంపై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని, 2 నెలల పాటు ఇది అమల్లో ఉంటుందని పేర్కొనడం జరిగింది. ఈ పారాక్వాట్ను మనం ఎక్కువగా వరి, పత్తి, మొక్కజొన్న, ద్రాక్ష, కూరగాయల సాగులో కలుపు నియంత్రణ కోసం రాష్ట్రంలో 90% పైగా రైతులు వినియోగిస్తున్నారు. సో జనరల్ గా దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే, స్కిన్ పైన పడినప్పుడు వాళ్ళ స్కిన్ పాడవుతుంది, వాళ్ళు పిచికారీ చేసేటప్పుడు శ్వాస రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అదేవిధంగా చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకోవాలన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా తాగేది కూడా ఈ పారాక్వాట్ గడ్డి మందునే వాళ్ళు తాగడం జరుగుతుంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఒక 2 నెలల పాటు ఈ పారాక్వాట్ గడ్డి మందు పైన నిషేధాన్ని విధించిన తెలంగాణ ప్రభుత్వం. సో తెలంగాణ ప్రభుత్వం ఒక జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఒక 2 నెలల పాటు ఈ గడ్డి మందును నిషేధం విధిస్తున్నట్టు వాళ్ళు పేర్కొనడం జరిగింది. సో బ్యాన్ ఆన్ ద హెర్బిసైడ్ పారాక్వాట్. సో హెర్బిసైడ్ పారాక్వాట్ పైన బ్యాన్ విధించడం జరిగింది. ద స్టేట్ గవర్నమెంట్ ఆన్ April 1 issued an order GO 24 banning the highly dangerous weed killer paraquat. సో వీడ్ కిల్లర్ పారాక్వాట్. సో దీన్ని 2 నెలలు వీటిపైన నిషేధం జారీ చేస్తూ ఒక జీవోను రిలీజ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. సో ఈరోజు టాపిక్స్ ఒకసారి రీకాల్ చేస్తే, నెంబర్ 1 వి డిస్కస్డ్ అబౌట్ నాటో, దట్ ఈస్ OTAN. ఆఫ్టర్ World War II సోవియట్ యూనియన్ ఎక్స్పాన్షన్ ని నిరోధించాలి అని చెప్పేసి ఈ వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ ఎట్ ద సేమ్ టైం నార్థన్ అమెరికన్ కంట్రీస్ కలిసి ఎస్టాబ్లిష్ చేసిందే నాటో. మనకి ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? 1949 April 4 రోజు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బ్రసెల్స్, దట్ ఈస్ ఇన్ బెల్జియం. ఎట్ ప్రజెంట్ 32 కంట్రీస్ ఉన్నాయి నాటోలో. సో నెక్స్ట్ మిజల్స్ వ్యాధి. ఇక్కడ బంగ్లాదేశ్ లో అవుట్ బ్రేక్ అయిన వ్యాధిని మనం మిజల్స్ అంటున్నాం. ఇట్ ఈస్ ఏ వైరల్ డిసీజ్ primarily caused to the respiratory system. Later it expands to other body parts. నెక్స్ట్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ లో భారత ప్రభుత్వం ఫ్లడ్స్ మరియు ఎర్త్క్వేక్స్ తోటి ప్రభావితం అవుతున్న ఆఫ్ఘనిస్తాన్, ముప్పును ఎదుర్కొంటున్న ఆఫ్ఘనిస్తాన్ కు హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ లో షెల్టర్, ఫుడ్ అండ్ మెడిసిన్ ని సరఫరా చేసిన భారత ప్రభుత్వం. నెక్స్ట్ Chetak. Project Chetak recently completed 47 years. It is an initiative of Border Road Organization. So in order to develop that western sector లో కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడం, అదే విధంగా నేషనల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలనే ఒక కాన్సెప్ట్ తోటి వచ్చిందే ప్రాజెక్ట్ చెతక్ అంటున్నాం. ఇది ఫోకస్ మెయిన్లీ ఆన్ రాజస్థాన్, పంజాబ్ అండ్ నార్థన్ గుజరాత్ ఏరియాస్. సో బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ మనకి ఎస్టాబ్లిష్ అయింది ఎప్పుడు? 1960లో ఎస్టాబ్లిష్ అయింది. నెక్స్ట్ అప్పెమిడి మ్యాంగో వాతావరణ మార్పుల వల్ల ప్రభావితం అవుతుంది అని చెప్పేసి శాస్త్రవేత్తలు ఒక హెచ్చరికను జారీ చేయడం జరిగింది. అదే ప్రీవియస్ క్లాసెస్ లో మనం చూసింది ఏంటి? నీలగిరి వుడ్ పీజియన్ గురించి కూడా డిస్కస్ చేసాం. నీలగిరి వుడ్ పీజియన్. సో వాతావరణ మార్పులు ఎదుర్కోవడం వల్ల ఆ వెస్టర్న్ ఘాట్స్ లో ఉండే నీలగిరి పీజియన్ అనేది రాబోతున్న ఒక 100 years లో అది దాదాపుగా తన ఉనికిని కోల్పోయే ఒక ప్రమాదంలో ఉంది అని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగింది. నీలగిరి వుడ్ పీజియన్ బిలాంగ్స్ టు వెస్టర్న్ ఘాట్స్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక మధ్య డిస్ప్యూట్ గా నిలిచిన మ్యాంగోని మనం ఏమంటున్నాం? తోతాపుడి మ్యాంగో అంటున్నాం. సో ఇది అప్పెమిడి మ్యాంగో. ఇది పచ్చళ్ళలో వాడే ఒక రా మ్యాంగో. నెక్స్ట్ బెంగాల్ ఫ్లోరికన్. వీటి జనాభా 1000 కంటే తక్కువకు రావడం జరిగింది. ఇది ఒక
కన్సర్న్ చేయాల్సిన విషయం అని చెప్పేసి శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇది గంగా బ్రహ్మపుత్ర మైదానాలలో మనకు గడ్డి భూములలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇండియాలో కనిపిస్తుంది, బంగ్లాదేశ్లో కనిపిస్తుంది, నేపాల్లో కనిపిస్తుంది. అదే భారతదేశంలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్, అదేవిధంగా అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లో కనిపించే ఒక స్పెసీ. మనకు IUCN ప్రకారం ఇదేంటి క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్ లో ఉంది. అకార్డింగ్ టు ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇది షెడ్యూల్డ్ 1 లో ఉన్న ఒక జీవి. నెక్స్ట్, పారాక్వాట్ గడ్డి మందు పైన నిషేధాన్ని విధిస్తూ ఒక జీవోను రిలీజ్ చేసిన తెలంగాణ ప్రభుత్వం. ఓకేనా, ఒక 2 minutes మీరు టైం తీసుకోండి. నెక్స్ట్ మీరు రాసుకున్న నోట్స్ ఒకసారి చదవండి. మనం దీనికి సంబంధించిన MCQs ని చూద్దాం. ఓకేనా, టుడేస్ MCQs. సో ఫస్ట్ క్వశ్చన్, దట్ ఈస్ in which districts of Karnataka is the Appamidi mango exclusively found? సో కర్ణాటకలోని ఏ జిల్లాలలో అప్పెమిడి మామిడి ప్రత్యేకంగా కనిపిస్తుంది? సో కర్ణాటకలో ఏ జిల్లాలలో మనకు అప్పెమిడి మ్యాంగో ప్రత్యేకంగా కనిపిస్తుంది అనేది క్వశ్చన్. సో ఇన్ విచ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కర్ణాటక ఈస్ ద అప్పెమిడి మ్యాంగో ఎక్స్క్లూజివ్లీ ఫౌండ్? ఆప్షన్ ఏ మైసూర్ అండ్ మాండ్యా, ఆప్షన్ బి ఉత్తర కన్నడ అండ్ శివమొగ్గ, ఆప్షన్ సి బెలగావి అండ్ ధార్వాడ్, అండ్ ఆప్షన్ 4 ఉడిపి అండ్ కొడగు. సో ఇక్కడ అప్పెమిడి మ్యాంగో ఆఫ్ కర్ణాటక ఇది ఎక్కడ మనకు కనిపిస్తుంది? ఆప్షన్ బి, దట్ ఈస్ ఉత్తర కన్నడ అండ్ శివమొగ్గ. ఇక్కడ మనకు గుర్తుండాల్సింది ఏంటి? అగనాశిని వ్యాలీ గుర్తుండాలి. అగనాశిని వ్యాలీలో మనకు ఎక్కువగా కనిపిస్తుంది. 2009లో దీనికి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ రావడం జరిగింది. ఇప్పుడు వాతావరణ మార్పుల వలన అప్పెమిడి మ్యాంగో అనేది తన ఉనికిని కోల్పోతుంది. తద్వారా వీటిని ఇన్స్టిట్యూట్ కన్జర్వేషన్ లోనే సహజ వనరుల సహజ ఆవాసాలలో వీటిని పెంచాలి. అదేవిధంగా వాటికి తగు చర్యలు తీసుకోవాలి, వాటిని సంతతిని కాపాడాలి అని చెప్పేసి శాస్త్రవేత్తలు కొన్ని హెచ్చరికలు జారీ చేస్తూ అదేవిధంగా వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ ను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అప్పెమిడి మ్యాంగో అంటే మనకు కర్ణాటక గుర్తుకు రావాలి. నార్థన్ కర్ణాటక డిస్టిక్ అండ్ శివమొగ్గ డిస్టిక్ లో మనకు కనిపించే అప్పెమిడి మ్యాంగో ఇది పచ్చళ్లకు ప్రసిద్ధి చెందిన ఒక మ్యాంగో. 2009లో జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా రావడం జరిగింది. నెక్స్ట్ సెకండ్, దట్ ఈస్ వాట్ ఈస్ ద కన్జర్వేషన్ స్టేటస్ ఆఫ్ ద బెంగాల్ ఫ్లోరికన్ అకార్డింగ్ టు ద IUCN రెడ్ లిస్ట్? సో బెంగాల్ ఫ్లోరికన్ గురించి డిస్కస్ చేశాం కదా అది. సో IUCN రెడ్ లిస్ట్ ప్రకారం బెంగాల్ ఫ్లోరికన్ యొక్క పరిరక్షణ స్థితి ఏమిటి? IUCN రెడ్ లిస్ట్ ప్రకారం బెంగాల్ ఫ్లోరికన్ పరిరక్షణ స్థితి ఏమిటి? నెంబర్ 1 వల్నరబుల్ అంటే ఏంటి? హాని కలిగించే స్థితిలో ఉన్నది. నెంబర్ 2 ఎండేంజర్డ్ అంటే ప్రమాదంలో ఉన్నవి. నెంబర్ 3 క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే తీవ్రంగా అంతరించిపోతున్నట్టు స్పెసిస్. నెంబర్ 4 నియర్ థ్రెటెండ్ అంటే ప్రమాదానికి సమీపంలో ఉన్నవి. సో హాని కలిగించే స్థితిలో ఉన్నవి, ప్రమాదంలో ఉన్నవి, అదేవిధంగా తీవ్రంగా అంతరించిపోతున్నవి, ప్రమాదానికి సమీపంలో ఉన్నవి. సో అకార్డింగ్ టు ద IUCN రెడ్ లిస్ట్ ప్రకారం బెంగాల్ ఫ్లోరికన్ యొక్క పరిరక్షణ స్థితి ఏమిటి? సో దట్ ఈస్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పెసిస్ అంటే తీవ్రంగా అంతరించిపోతున్న జాతికి సంబంధించిన స్పెసిస్ ని మనం ఏమంటున్నాం? క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పెసిస్ కేటగిరీలో ఉంది. అదేవిధంగా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ఇది షెడ్యూల్ 1 లో ఉండడం జరిగింది. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం షెడ్యూల్ 1 లో ఉన్న ఒక స్పెసీ. అదేవిధంగా IUCN ప్రకారం క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే తీవ్రంగా అంతరించిపోతున్న జాతుల్లో వర్గీకరణ ప్రకారం ఉన్న స్పెసీ. దాన్ని ఏమంటున్నాం? బెంగాల్ ఫ్లోరికన్ అంటున్నాం. ఇది గంగా బ్రహ్మపుత్ర మైదానాలలో ఉండే గడ్డి భూములలో ఎక్కువగా పెరుగుతుంది. ఇది భారతదేశంలో నేపాల్ మరియు బంగ్లాదేశ్ లో ఉంటుంది. భారతదేశం తీసుకుంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం మరియు ఉత్తరప్రదేశ్ లో ఎక్కువగా కనిపించే పక్షి. బట్ వీటి సంతతి ఆల్మోస్ట్ 1000 కంటే వీటి జనాభా 1000 కంటే తక్కువగా నమోదవడం మనకు దిగ్భ్రాంతి కలిగించే ఒక విషయం. కాబట్టి వీటికి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి శాస్త్రవేత్తలు కొన్ని రికమెండేషన్స్ ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ IUCN రెడ్ లిస్ట్ ఆఫ్ థ్రెటెండ్ స్పెసిస్ ఎస్టాబ్లిష్డ్? అంటే అంతరించిపోతున్న జాతులో IUCN రెడ్ లిస్ట్ ను ఏ సంవత్సరంలో స్థాపించబడింది? సో IUCN మనకు కేటగరైజేషన్ ఇస్తుంది. సో ఎక్స్టింటా, ఎండేంజర్డా, ప్రమాదంలో ఉన్నవా, తీవ్రంగా అంతరించిపోతున్నవా అనే మనకు లిస్ట్ ఇస్తుంది. ఆ లిస్ట్ లో మనం దాదాపుగా 7 కి సంబంధించి చూసాం. ఎక్స్టింక్షన్ ఇలాంటి లిస్ట్ ఇస్తుంది. దానికి సంబంధించిన IUCN రెడ్ లిస్ట్
ఏ ఇయర్ లో రిలీజ్ అయింది, సో ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ అయింది, ఏ ఇయర్ లో స్థాపించబడింది అనేది క్వశ్చన్. సో అంతరించిపోతున్న జాతుల IUCN రెడ్ లిస్ట్ ను ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1949 ఆప్షన్ ఏ, ఆప్షన్ బి 1964, ఆప్షన్ సి 1972, ఆప్షన్ డి దట్ ఈస్ 1980. 1949 1964 1972 1980 1949, 1964, 1972, 1980. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ దట్ ఈస్ 1964లో IUCN ఎస్టాబ్లిష్ అయింది. IUCN ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ అయింది? 1964. ఇందులో టోటల్ 9 కేటగిరీస్ కి సంబంధించిన లిస్ట్ ఉంటుంది. సో 9 కేటగిరీస్ కి సంబంధించిన వర్గీకరణ ఉంటుంది. IUCN రెడ్ లిస్ట్ అంటున్నాం. టోటల్ ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ అయింది? 1964లో ఎస్టాబ్లిష్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ దట్ ఈస్ పారాక్వాట్ which was recently banned by the state government is primarily used as a. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన పారాక్వాట్ ప్రధానంగా దేనికోసం ఉపయోగించబడుతుంది? సో పారాక్వాట్ అనే గడ్డి మందును నిషేధం విధిస్తూ తెలంగాణ గవర్నమెంట్ ఒక జీవోని రిలీజ్ చేసిందని డిస్కస్ చేసాం. సో ఇది దేనికోసం ఉపయోగించబడుతుంది అంటున్నారు. సో నెంబర్ 1 ఫెర్టిలైజర్ గా యూటిలైజ్ అవుతుందా, అంటే ఎరువుగా యూటిలైజ్ అవుతుందా? నెంబర్ 2 పురుగుల మందు అంటే ఇన్సెక్టిసైడ్ గా వాడుతున్నామా? నెంబర్ 3 హెర్బిసైడ్ ఆర్ వీడ్ కిల్లర్ అంటే గడ్డి మందు లేకపోతే కలుపు నివారణ చర్యల్లో భాగంగా వాడుతున్నామా? అదేవిధంగా 4th వచ్చేసి ఎదుగుదల హార్మోన్, సో గ్రోత్ హార్మోన్ లాగా వాడుతున్నామా? సో రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ పారాక్వాట్ అనే ఒక మందును వీళ్ళు నిషేధం విధించడం జరిగింది. సో రీసెంట్లీ పారాక్వాట్ విచ్ వాజ్ రీసెంట్లీ బ్యాన్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ప్రైమర్లీ యూజ్డ్ యాజ్ అంటే దేనికోసం వాడుతున్నాం? ఎరువు కోసం వాడుతున్నామా అంటే యాజ్ ఎ ఫర్టిలైజర్, లేదా పురుగుల మందులాగా వాడుతుంటే యాజ్ ఎ ఇన్సెక్టిసైడ్, లేదా గడ్డి మందు ఆర్ కలుపు నివారణ మందుగా వాడుతున్నామా? దాన్ని హెర్బిసైడ్ అంటాం, లేకపోతే వీడ్ కిల్లర్ అంటాం. 4th ఆప్షన్ ఎదుగుదల కోసం వాడుతున్నామా అనేది ఆప్షన్. సో ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏంటి మనకు? ఇది ఒక హెర్బిసైడ్. హెర్బిసైడ్ అంటే ఏంటి? గడ్డి మందు. సో వీడ్ కిల్లర్ అంటే కలుపు నివారణ చర్యల్లో భాగంగా వాడే గడ్డి మందు పారాక్వాట్ పైన నిషేధం విధిస్తూ వార్తల్లో నిలిచిన ప్రభుత్వం ఏంటి? తెలంగాణ ప్రభుత్వం. నెక్స్ట్, వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ లొకేటెడ్? ఉత్తర అట్లాంటిక్ ఒప్పంద సంస్థ నాటో ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? నాటో ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? సో ఆప్షన్ ఏ వాషింగ్టన్ DC, ఆప్షన్ బి లండన్, ఆప్షన్ సి ప్యారిస్, ఆప్షన్ 4 బ్రజెల్స్. సో ఆప్షన్ ఏ వాషింగ్టన్ DC, ఆప్షన్ బి లండన్, ఆప్షన్ సి ప్యారిస్, ఆప్షన్ 4 బ్రజెల్స్. సో ఎక్కడుంది మనకు? ఆప్షన్ 4 బ్రజెల్స్ లో ఉంది. సో బెల్జియం లో బ్రజెల్స్ లో ఉన్న నాటో హెడ్ క్వార్టర్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1949 ఆన్ April 4th. సో ఆఫ్టర్ వరల్డ్ వార్ II సోవియట్ యూనియన్ ఎక్స్పాన్షన్ ని అడ్డుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ అండ్ నార్థన్ అమెరికన్ కంట్రీస్ కలిపి ఏర్పాటు చేసుకున్న వాటినే నాటో అంటున్నాం. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటున్నాం. టోటల్ 32 కంట్రీస్ ఇందులో భాగస్వామ్య దేశాలు. నెక్స్ట్, మీజల్స్ ఈజ్ ఏ హైలీ కంటేజియస్ ఎయిర్బార్న్ డిసీజ్ కాస్డ్ బై ఎ వైరస్ బిలాంగింగ్ టు విచ్ ఫ్యామిలీ? సో తట్టు అనేది ఏ కుటుంబానికి చెందిన వైరస్ వల్ల కలిగే గాలి ద్వారా వ్యాపించే వ్యాధి? సో మీజల్స్ ఈజ్ ఏ హైలీ కంటేజియస్ ఎయిర్బార్న్ డిసీజ్ కాస్డ్ బై ఎ వైరస్ బిలాంగింగ్ టు విచ్ ఫ్యామిలీ? సో తట్టు గురించి మనం డిస్కస్ చేసాం, బంగ్లాదేశ్ లో అవుట్ బ్రేక్ అయిందని. సో అది ఏ కుటుంబానికి చెందిన వైరస్ వల్ల కలిగే గాలి ద్వారా వ్యాపించే వ్యాధి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ దట్ ఈస్ రెట్రో వైరస్, ఆప్షన్ బి దట్ ఈస్ పారామిక్సో వైరస్, ఆప్షన్ సి దట్ ఈస్ కరోనా వైరస్, ఆప్షన్ డి దట్ ఈస్ అడెనో వైరస్. సో అడెనో వైరస్సా, కరోనా వైరస్సా, పారామిక్సో వైరస్సా లేదా రెట్రో వైరస్ అనేది మనకు ఆప్షన్స్ లో ఉన్నాయి. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు ఇట్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ ఆఫ్ పారామిక్సో వైరస్. సో పారామిక్సో వైరస్ కుటుంబానికి సంబంధించిన గాలి ద్వారా వ్యాపించే ఒక వైరస్ డిసీజ్ ని మనం ఏమంటున్నాం? మిజల్స్ అంటున్నాం. సో తట్టు అంటున్నాం, పారామిక్సో వైరస్ అంటున్నాం. పారామిక్సో వైరస్ ద్వారా వచ్చేదే మనకు తట్టు, మిజల్స్. ఇక్కడ ఇది అవుట్ బ్రేక్ అయింది రీసెంట్ గా, బంగ్లాదేశ్ లో అవుట్ బ్రేక్ అవడం జరిగింది. నెక్స్ట్, ఇండియా డిస్పాచ్డ్ హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ మేనేజ్మెంట్ మెటీరియల్స్ టు విచ్ కంట్రీ ఫాలోయింగ్ రీసెంట్ ఫ్లడ్స్ అండ్ ఎర్త్క్వేక్స్? సో క్వశ్చన్ ఇస్, ఇండియా డిస్పాచ్డ్ హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ మెటీరియల్స్ టు విచ్ కంట్రీ ఫాలోయింగ్ రీసెంట్ ఫ్లడ్స్ అండ్ ఎర్త్క్వేక్స్? ఇటీవల వరదలు మరియు భూకంపాల నేపథ్యంలో భారతదేశం ఏ దేశానికి మానవతా సహాయాన్ని పంపింది? సో నేపాల,
బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంకన? ఆప్షన్ ఏ నేపాల్, ఆప్షన్ బి బంగ్లాదేశ్, ఆప్షన్ సి ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ 4 శ్రీలంక. సో ఇక్కడ డిజాస్టర్ రిలీఫ్ మెటీరియల్స్ ని అండ్ హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్ ని ప్రొవైడ్ చేసింది ఏ దేశానికి? ఆఫ్ఘనిస్తాన్ కి ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే బర్కినో ఫాసోకు పంపించింది ఏంటి? ఫుడ్ క్రైసిస్ ని ఎదుర్కొనాలి అని చెప్పేసి హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ లో ఫుడ్ గ్రెయిన్స్ ని పంపింది బర్కినో ఫాసో. అదే విధంగా ఈ డిజాస్టర్ రిలీఫ్ మెటీరియల్స్ ని పంపింది ఆఫ్ఘనిస్తాన్. అంటే షెల్టర్ కి రిలేటెడ్ కానీ లేకపోతే మెడికల్ కి రిలేటెడ్ కానీ ఫుడ్ సంబంధిత మెటీరియల్స్ ని ప్రొవైడ్ చేసింది ఎవరికి? ఆఫ్ఘనిస్తాన్ కి. నెక్స్ట్ ప్రాజెక్ట్ చెతక్ రిలేటెడ్ క్వశ్చన్. ఇన్ విచ్ ఇయర్ ప్రాజెక్ట్ చెతక్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద వెస్టర్న్ సెక్టర్ ఆఫ్ ఇండియా? సో భారత పశ్చిమ ప్రాంతంలో ప్రాజెక్ట్ చెతక్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఏ సంవత్సరంలో ప్రాజెక్ట్ చెతక్ అనేది స్థాపించబడిందో చూద్దాం. 1949, 1960, 1980 అండ్ 2009. సో ఫస్ట్ ఆప్షన్ 1949, సెకండ్ ఆప్షన్ 1960, థర్డ్ ఆప్షన్ 1980, ఫోర్త్ ఆప్షన్ 2009. సో ఏ ఇయర్ లో మనకు ప్రాజెక్ట్ చెతక్ అనేది రావడం జరిగింది? ప్రాజెక్ట్ చెతక్ వచ్చింది మనకు 1980లో రావడం జరిగింది. 1980లో వచ్చిందే మనకు ప్రాజెక్ట్ చెతక్. రీసెంట్ గా మనం 47th ఇయర్ ని సెలబ్రేట్ చేయడం జరిగింది. ఇక్కడ బికనూర్, రాజస్థాన్ లో ఈ సెలబ్రేషన్స్ జరగడం చూస్తున్నాం. సో ఇక్కడ మెయిన్ గా ఫోకస్ చేస్తున్న సెక్టర్ ఏంటి? వెస్టర్న్ సెక్టర్ ని వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అక్కడ పంజాబ్, రాజస్థాన్ అండ్ నార్థన్ గుజరాత్ లో వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ నేషనల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలన్న ఉద్దేశంతో బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ని ప్రాజెక్ట్ చెతక్ అంటున్నాం. అది మనకు 1980లో ఏర్పాటైంది ప్రాజెక్ట్ చెతక్. ఆ ఇయర్ లో స్టార్ట్ అయింది. నెక్స్ట్, ద బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఈజ్ ఏ క్రిటికల్ ఎగ్జిక్యూటివ్ ఫోర్స్ అండర్ విచ్ ఇండియన్ మినిస్ట్రీ? సో బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఏ భారతీయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒక కీలకమైన దళం? సో ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒక కీలకమైన దళం అనేది క్వశ్చన్. సో మంత్రిత్వ శాఖలు ఏంటో చూద్దాం. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. నెక్స్ట్, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అంటే రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖన? నెక్స్ట్ ఆప్షన్ సి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అంటే రక్షణ మంత్రిత్వ శాఖ. ఆప్షన్ డి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. సో ఆప్షన్స్ ఏంటి? హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఆప్షన్ బి రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. అండ్ థర్డ్ ఆప్షన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, దట్ ఈస్ రక్షణ మంత్రిత్వ శాఖ. ఫోర్త్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనేది ఆప్షన్స్ ఉన్నాయి. కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వచ్చేదే మనకు బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్, which species mentioned in the document is described as a grassland indicator species? సో పేర్కొన్న ఏ జాతిని గడ్డి భూముల సూచిక జాతి అని పిలుస్తారు? సో గడ్డి భూముల సూచిక జాతి అంటే ఈ స్పెసిస్ అక్కడ ఉంటే గడ్డి భూములు ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నాయి, సో వాటికి సంబంధించిన ఎలాంటి ముప్పు లేదని చెప్పేసి మనం భావించవచ్చు. సో ఈ పక్షులు ఎక్కడైతే అక్కడ నివాసాన్ని ఏర్పరచుకుంటే అవి గడ్డి భూములకు సూచిక జాతి అని కూడా చెప్పడం జరిగింది. ఆ స్పెసిస్ ఏంటో చూద్దాం. అప్పే మామిడి, ఆప్షన్ బి బెంగాల్ ఫ్లోరికన్, ఆప్షన్ సి కృష్ణ జింక, ఆప్షన్ 4 పిగ్మీ హగ్. సో స్పెసిస్ ఏంటి? అప్పెమిడి మ్యాంగో, బెంగాల్ ఫ్లోరికన్ అండ్ బ్లాక్ బక్ అండ్ పిగ్మీ హగ్. సో ఈ స్పెసిస్ లో ఏ స్పెసిస్ ని మనం గడ్డి భూముల సూచిక జాతి అని పిలవడం జరుగుతుంది. సో విచ్ స్పెసిస్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఏ గ్రాస్లాండ్ ఇండికేటర్ స్పెసిస్ అంటున్నాం. సో ఇందులో మనకు బెంగాల్ ఫ్లోరికన్ అనేది కరెక్ట్ ఆప్షన్. దట్ ఈస్ ఆప్షన్ బి బెంగాల్ ఫ్లోరికన్. సో ఈ బెంగాల్ ఫ్లోరికన్ ఎక్కడుంటే వాటిని మనం గడ్డి భూముల సూచిక జాతిగా పరిగణించడం జరుగుతుంది బెంగాల్ ఫ్లోరికన్ కి సంబంధించి. ఓకేనా. సో టుడే ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేసాం. టుడే ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ను డిస్కస్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, రివిజన్ అనేది ఖచ్చితంగా చేయండి. 147 కాన్సెప్ట్ తోటి ఫస్ట్ డే చదివింది ఖచ్చితంగా 4th డే రివైజ్ చేయాలి, మళ్ళీ 7th డే రివైజ్ చేయాలి. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగాలి. మీరు రివిజన్ చేయకపోతే మనం ఎన్నిసార్లు ఎన్ని టాపిక్స్ డిస్కస్ చేసినా అది అప్పటి వరకు గుర్తుంటుంది, కానీ తర్వాత కాలక్రమంలో మనం
మర్చిపోతాం. అందుకే తరచుగా రిపీట్ చేయండి. అది కరెంట్ అఫైర్సే కాదు, మీరు చదువుతున్న స్టాటిక్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా, జనరల్ స్టడీస్లో భాగంగా ఏ సబ్జెక్ట్స్ చదువుతున్నా వాటి అన్నిటినీ మీరు రివైజ్ చేస్తూ ముందుకు వెళ్ళండి. రివిజన్ లేకపోతే మనకు ప్రిపరేషన్ హాఫ్ మాత్రమే కంప్లీట్ అయినట్టు. ఎగ్జామినేషన్లో మనం ఎక్కువగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య ఏంటి అంటే రివిజన్ లేకపోవడం వల్ల సరైన సమాధానాన్ని మనకు తెలిసినా కానీ మనం గుర్తించలేము. రివిజన్ ఉంటే ఈజీగా గుర్తించగలుగుతాం. కాబట్టి రివిజన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఏ స్టూడెంట్. ఖచ్చితంగా రివిజన్కి ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తూ మీరు మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. ఓకే, ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి.